హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్గా రవ్వ దోశ చేస్తున్నాను, చూసేయండి. రవ్వ దోశ అనగానే మైదా యూస్ చేస్తారు, కానీ నేను మైదా వాడలేదు. హెల్దీగా తినాలనుకునేవారు తప్పక ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. బాగున్నాయని మా వారు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. మైదా పిండికి బదులుగా 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు వరిపిండిని, 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. రవ్వ దోశలకి కలిపినట్టే పెరుగు కొంచెం చిలికి అందులో కలిపేయాలి. పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉండలు లేకుండా విస్కర్తో చక్కగా కలుపుకోవాలి. ముందు చిక్కగా కలుపుకుని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా మజ్జిగలా పలుచగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దీనిలోనే కొత్తిమీర తరుగు, మీ రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, కొంచెం ఇంగువ కూడా వేయాలి. రవ్వ దోశల్లోకి కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా, ఇలా పలుచగానే ఉండాలి. కొంచెం చిక్కగా ఉన్న దోశలు మందంగా వస్తాయి, పలుచగా రేకుల్లా రావు. ఒక అరగంట అయినా నానబెడితే బాగా వస్తాయి. ఈలోపు పీనట్ చట్నీ చేస్తున్నాను. 5-6 వెల్లుల్లి రేకులు, 3 గుప్పిళ్ళ వేరుశనగ గుళ్ళు, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం చింతపండు, 2-3 కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది, కానీ ఆడవారికి మాత్రం ఉండదు, అంతేనా? కొంచెం హెల్ప్ చేయడానికి మా వారు వచ్చారు. చట్నీ మిక్సీ చేసి పెట్టారు. పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా రవ్వ దోశలు వేయడం స్టార్ట్ చేయాలి. మాది ఐరన్ ప్యాన్ అండి, సో ముందు కంపల్సరీ సీజనింగ్ చేయాలి, లేకపోతే అట్లు రావు. కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో బాగా రుద్దితే అట్లు అంటుకోకుండా వస్తాయి. రవ్వ దోశ పిండి అంతా అడుక్కి వెళ్ళిపోతుంది, పైన వాటర్ తేలిపోతుంది. చాలాసేపు అయింది కదా, సో బాగా కలిపి అప్పుడు దోశ వేయాలి. ఇలా గుంట గరిటె యూజ్ చేసి అయినా వేయచ్చు, లేకపోతే ఒక పెద్ద కప్ లాంటిది తీసుకుని అయినా వేయచ్చు. మధ్య మధ్యలో గ్యాప్స్ అన్ని ఇట్లా ఫిల్ చేసేయండి. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదండి, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అంతే. ఈ దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంచుల్ని పెనం నుంచి ఇలా అట్లకాడుతూ అంటే విడిపోతుంది. దోశ ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి, తిరగేయక్కర్లేదు. జస్ట్ ఇలా ఫ్లిప్ చేసి తీసేయడమే. కింద అడుగున బాగా కాలింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పలుచగా వచ్చింది. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే మొత్తం అంతా ఈవెన్గా కాలుతుంది దోశ. అదే హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే ముందే మాడిపోతుంది, కానీ అక్కడక్కడ సరిగ్గా ఉడకదు, సాగుతున్నట్టు ఉంటుంది, అస్సలు బాగోదు. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా ముందు పెనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్తో బాగా పెనాన్ని రుద్దాలి. అదే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే ఇలా చేయనవసరం లేదు, ఐరన్ ప్యాన్ కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా పిండినంతటిని బాగా కలపాలి. ఒక 5-6 దోశలు వేసిన తర్వాత ఇంకా పిండి అయిపోతుంది అనగా ఇక పిండి చిక్కగా అయిపోతున్నట్టు ఉంటుంది. అప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే లాస్ట్ వరకు బాగా వస్తాయి. చూసారు కదా, మైదా పిండి లేకుండా గోధుమ పిండి యూజ్ చేసి రవ్వ దోశలు వేశాను. సేమ్ అదే టేస్ట్ ఉంటాయి, ఏమాత్రం తేడా తెలీదు. ఎక్కువ మైదా యూజ్ చెయ్యము అనుకునే వాళ్ళు ఇలా గోధుమ పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు, చాలా బాగా వచ్చాయి. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మా హోమ్ కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నట్లయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.